Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see today's current affairs. The first topic is about World Pulses Day. Okay, any day is particularly celebrated to make or create awareness about the particular day, like particular purpose or particular మటీరియల్ ఆర్ ఎనీథింగ్. ఆ రోజుని ఎందుకు చేస్తున్నారు అంటే ఆ రోజు ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని నలుగురిలోకి తీసుకువెళ్ళాలి టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ప్రమోట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా అవేర్నెస్ అన్నదాన్ని ఎక్కువ మందికి తీసుకెళ్ళడం కోసం ఇలాగ మనం డేస్ అనేవి సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో నౌ the concept is World Pulses Day. Here this day is celebrated to promote the intake and the production of the pulses. Okay, this is one of the component of meeting the goal of no hunger. So when it is celebrated, the World Pulses Day is celebrated on February 10th every year. February 10th every year we will be celebrating the World Pulses Day. ఓకే, అయితే ఇక్కడ ఒక వర్చువల్ ఈవెంట్ అనేది క్రియేట్ చేశారు విత్ ద థీమ్ లవ్ పల్సెస్ ఫర్ ఏ హెల్దీ డైట్. ఎందుకు ఇలాగ హెల్దీ డైట్ అండ్ ప్లానెట్, ఎందుకు హెల్దీ డైట్ అండ్ ప్లానెట్ అని అన్నారు అన్నది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. షార్ట్గా చెప్పాలి అంటే ఏంటి అంటే పల్సెస్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి బెనిఫిటే తప్ప లాస్ అన్నది ఏది ఉండదు, నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఏది లేదు. అండ్ దిస్ ఇస్ ఏ గుడ్ పార్ట్, అంటే హెల్తీ డైట్లో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పడం. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ ఫ్రెండ్లీ టు ద ఎన్విరాన్మెంట్, అంటే ఏంటి మన ప్లానెట్ని కూడా పెద్దగా హార్మ్ చేయదు అండ్ ఇన్ టర్న్ ఇంకా బెనిఫిటే చేస్తుంది. సో దిస్ ఈస్ ఈవెన్ గుడ్ ఫర్ ద ప్లానెట్ అని చెప్పి. ఓకే, సో వై దిస్ ఈవెంట్ ఈస్ కండక్టెడ్, ఇట్ ఈస్ టు క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ ద పల్సెస్ ఇంటూ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎక్కువ మందికి అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయడం కోసం అండ్ మన డైట్లోని దాన్ని ఇంక్లూడ్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయడం కోసం. ఓకే, అయితే ఇది అసలు ఆరిజిన్ ఏంటి, అసలు ఈ డే స్టార్ట్ అవడానికి కారణం ఏంటి అన్నది చూద్దాం. ఓకే, బిల్డింగ్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ and recognizing the potential to further achieve the 2030 agenda for sustainable development. ఓకే, ఇందులోనే ఒక గోల్ ఇందాక నేను ఏదైతే చెప్పాను నో హంగర్ అని చెప్పి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్ అమాంగ్ దిస్ 2030కి ఏదైతే వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్కి గోల్ సెట్ చేసుకున్నారో అందులో ఒక గోల్ ఏంటి నో హంగర్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ రిలేటెడ్ టు దాట్. నెక్స్ట్ ఏ గోల్స్కి రిలేటెడ్గా ఉంది ఇది అంటే 1, 2, 3, 5, 8, 12, 13 and 14. If you get time, just see what these numbers represent. Okay, మనకి 2030 ఎజెండాలో ఏమేమి గోల్స్ ఉన్నాయి అండ్ ఈ నెంబర్స్ దేనికి రిలేటెడ్ అనేది ఒకసారి మీరు చూసుకుంటే యూ కెన్ యాడ్ దమ్ వైల్ రైటింగ్ ఏ ఆన్సర్. ఓకే, బుర్కినా ఫాసో ప్రపోజ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ వరల్డ్ పల్సెస్ డే. ఓకే, ఎక్కడ మనకి అసలు ప్రపోజ్ చేసింది, ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది, ఆరిజిన్ అంతా ఏంటి అంటే బుర్కినా ఫాసో ప్రపోజ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ వరల్డ్ పల్సెస్ డే అన్నది చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేశారు. ఓకే, అయితే ఇన్ 2019 ద జనరల్ అసెంబ్లీ ప్రొక్లెయిమ్ 10th February యాజ్ ద వరల్డ్ పల్సెస్ డే. ఇదంతా హిస్టరీ అనమాట, వెన్ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ స్టార్టెడ్ అనడానికి. ఓకే, నెక్స్ట్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆన్ 20th December 2013 ద UN జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ ఏ రెజల్యూషన్ ప్రొక్లెయిమింగ్ 2016 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్. ఓకే, ఏ ఇయర్ని మనం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అంటాం, 2016ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అని చెప్తాం. నెక్స్ట్ the celebration of the year led by the Food and Agriculture Organization of the United Nations increased the public awareness of the nutritional and environment benefits of pulses. ఓకే, సో మనకి బ్రీఫ్గా చెప్పాలంటే ఏంటి, ఫస్ట్ మనకి ఏమైంది ఇక్కడ 2013లోనే మనకి ఏం చెప్పారు, ఒక రెజల్యూషన్ తీసుకున్నారు ఏమని చెప్పి ఫ్రమ్ 2016 ఏమన్నారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అని చెప్పారు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటానికి మనం ఒక వరల్డ్ పల్సెస్ డే అని చెప్పి ఒకటి ప్రపోజ్ చేసింది ఎక్కడ మనకి బుర్కినా ఫాసోలో. ఓకే, అయితే 2019లోని మనకి ఇది ఈ డేట్ ఇచ్చారనమాట, February 10th అనేది ఆ రోజుని వరల్డ్ పల్సెస్ డేగా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే దేనికి అసలు ఎందుకు ఈ డే సెలబ్రేట్ చేయడం కానివ్వండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ కానివ్వండి, ఇవన్నీ దేనికోసం అంటే పబ్లిక్కి అవేర్నెస్ అనేది తీసుకురావడానికి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, తీసుకోవడం వల్ల న్యూట్రిషనల్ బెనిఫిట్స్. ఓకే, ఇన్ షార్ట్గా మనం తెలుసుకోవాలి అంటే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఫ్యాట్ అన్నది ఉండదు. అంటే ఏంటి, ఎప్పుడైతే ఫ్యాట్ అన్నది లేదో ఇట్ కంప్లీట్లీ మీన్స్ వాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి మనకి పెరగవు. అండ్ ఏంటి, ఏవైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయో లైక్ ఎలాంటివి హార్ట్ అటాక్ కానీ కార్డియాక్ అలాంటివి ఏవైతే ఉంటాయో మనకి అవి నాన్ కమ్యూనికబుల్ కదా, ఒకరి నుంచి ఒకరికి అయ్యేవి కాదు. వెన్ యూ విల్ బి గెటింగ్ దట్ వెన్ యూ ఆర్ నాట్ టేకింగ్ ఏ హెల్దీ డైట్, అప్పుడు మీకు అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో అలాంటివి రెడ్యూస్ చేయాలి అంటే వాట్ యూ హ్యావ్ టు కన్స్యూమ్, యూ హ్యావ్ టు టేక్ మోర్ క్వాంటిటీ ఆఫ్ పల్సెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఆ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తుంది అని చెప్పి చెప్పారనమాట. సో
పల్సెస్ని ఎక్కువగా తీసుకునేలాగా ప్రమోట్ చేయడం కోసం, అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈ డేస్ అన్నవి పెట్టారు. నెక్స్ట్, వై పల్సెస్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ పల్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ చూసే ముందు మనం అసలు పల్సెస్ అంటే ఏంటో చూద్దాం. పల్సెస్ ఆల్సో నోన్ యాజ్ లెగ్యూమ్స్ ఆర్ ద ఎడిబుల్ సీడ్స్ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్స్ కల్టివేటెడ్ ఫర్ ఫుడ్. అంటే ఏంటి, ఏవైతే మనం పండిస్తామో క్రాప్స్, అందులో ఏవైతే సీడ్స్ని మనం తినొచ్చో, ద సీడ్స్ విచ్ వీ క్యాన్ ఈట్, వాటిని ఏమంటారు, పల్సెస్ అని చెప్పి అంటారు. డ్రైడ్ బీన్స్, లెంటిల్స్, పీస్, ఇవన్నీ ఏంటి మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పల్సెస్ విచ్ వీఆర్ ఈటింగ్. అయితే అన్ని ఏవైతే అన్ని ఫుడ్స్లోని ఏవైతే వస్తాయో వాటిలో వచ్చే అన్ని గింజల్ని కూడా మనం పల్సెస్ అని అంటామాను. వెజిటబుల్గా ఏవైతే మనం కుక్ చేసుకోగలుగుతామో, ఓకే, దేన్నైతే వెజిటబుల్స్గా కుక్ చేస్తామో అలాంటి వాటిని మనం పల్సెస్ అని చెప్పి అనం. ఇంకా వేటిని పల్సెస్ అనకూడదు, దేన్నైతే గ్రైండ్ చేసి అందులో నుంచి మనం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఓకేనా. ఆయిల్ ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దోస్ ఆర్ ఆల్సో నాట్ కన్సిడర్డ్ యాజ్ పల్సెస్. పల్సెస్ ఆర్ ప్యూర్లీ ద సీడ్స్. అయితే ఏంటి, అవి వేస్తే మళ్ళీ మనకి మొక్క రావాలి అందులో నుంచి. అలా ఏవైతే సీడ్స్గా యూజ్ చేస్తున్నామో అవి డ్రై చేసిన తర్వాత వాటిని మనం పల్సెస్గా తీసుకుంటాం. ఇట్ మీన్స్ వాటిని మనం డ్రై చేసి పల్సెస్గా తీసుకుంటాము, అండ్ లేదు అంటే వాటిని మళ్ళీ మనం సీడ్స్లా కూడా వేసుకోవచ్చు. అలాంటి వాటిని మనం పల్సెస్ అని చెప్పి అంటాం. ఓకే, దేన్నైతే మనం వెజిటబుల్గా కుక్ చేసుకుంటామో వాటిని పల్సెస్ అని అనము, అండ్ ఫ్రమ్ ద ఎందులోంచి అయితే క్రాప్ నుంచి అయితే మనం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో వాటిని కూడా మనం పల్సెస్ అని అనము. నెక్స్ట్, న్యూట్రిషనల్ వాల్యూ. న్యూట్రిషనల్ వాల్యూ అంటే ఏంటి, ఇట్ హ్యావ్ హై ప్రోటీన్ కంటెంట్. ఓకే, జనరల్గా మనం ప్రోటీన్ కోసం ఏం తీసుకుంటాము, మీట్ ఏదైనా తీసుకుంటాం. బట్ మీట్ అవి తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, కొన్ని మీట్ వల్ల కొలెస్ట్రాల్ అవి పెరిగే ఛాన్సెస్ ఉంది, ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. బట్ హియర్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇందులోని ఫ్యాట్ అన్నది ఉండదు. సో పల్సెస్లో ఫ్యాట్ లేదు కాబట్టి ఏమవుతుంది, మనకి రిస్క్ ఫ్రీ. బట్ హియర్ వీఆర్ గెటింగ్ ద రిక్వైర్డ్ ప్రోటీన్ ఏదైతే కావాలో మనకి ఇందులోంచి వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ఐడియల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, పర్టికులర్లీ ఇన్ రీజియన్స్ వేర్ మీట్ అండ్ డైరీ ఆర్ ఫిజికల్లీ ఆర్ ఎకనామికల్లీ నాట్ యాక్సెసిబుల్. అంటే ఏంటి, ఎక్కడైతే మనకి ఇప్పుడు జనరల్గా మనకి ప్రోటీన్ సోర్స్ ఏంటి అయితే మీట్ కానీ లేదా మిల్క్ ప్రోడక్ట్స్ లేదా ఈ పల్సెస్ తీసుకోవాలి. బట్ ఎక్కడైతే మనకి మీట్ కానీ డైరీ ప్రోడక్ట్స్ దొరకట్లేదో, అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఈవెన్ ఇఫ్ వీఆర్ గెటింగ్, వీ కెనాట్ బై దెమ్, వీ కెనాట్ ఎఫర్డ్ దెమ్, కాస్ట్ అవి ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు కూడా వీ క్యాన్ use the pulses as a substitute. అంటే ఏంటి, ఇప్పుడు 1 kilogram of meat if you are eating to get the protein and you cannot afford that 1 kilogram of meat, instead of that you can buy 1 kilogram of dal. Okay, a 1 kilogram dal తీసుకొని you can eat it for 4 to 5 days. You will be getting the same amount of protein from that, and it is good, it is having fiber, it is not even having fat. సో ఏం చెప్తున్నారు, ఎక్కడైతే వీ కెనాట్ ఎఫర్డ్ ఇట్ ఆర్ వీ కెనాట్ గెట్ అవైలబిలిటీ ఇస్ నాట్ దేర్, దెన్ యూ కెన్ హ్యావ్ దిస్ పల్సెస్. సో ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఇస్ ఫుడ్ సెక్యూరిటీ. ఫర్ ఫార్మర్స్ పల్సెస్ ఆర్ అన్ ఇంపార్టెంట్ క్రాప్. ఎందుకని, ఇప్పుడు జనరల్గా చూడండి, ఎక్కడైనా సరే ఫార్మర్స్ ఎవరైనా ఏదైనా క్రాప్ పండిస్తున్నారు అంటే దే విల్ కీప్ సమ్ సీడ్స్ ఫర్ దెమ్, వాళ్ళు యూస్ కోసం పెట్టుకుంటారు. కొన్ని వాళ్ళు మార్కెట్లో అమ్మడానికి కూడా పెట్టుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఓన్గా కన్జ్యూమ్ చేయడానికి అండ్ మార్కెట్లో అమ్మడానికి కూడా. సో హియర్ దే విల్ బి ఫుడ్ సెక్యూరిటీ ఫర్ దెమ్. వాళ్ళు పండించిన దాంట్లో కొంత వాళ్ళు తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ కాటన్, ఓకే, అంటే కాటన్ అంటే తెలుసు కదా, ఆ కాటన్ పండిస్తున్నప్పుడు యూ కెనాట్ స్టోర్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్, బికాస్ దాన్ని మీరేం కన్జ్యూమ్ తినరు కదా. సో మీరు ఒక బస్తా 2 బస్తాలు ఇంట్లో పెట్టుకొని దేర్ ఇస్ నో యూజ్, కాటన్ కానీ అలాంటివి పండించినప్పుడు. అదే కానీ మీరు పల్సెస్ కానీ ఏమైనా పండించినప్పుడు యూ క్యాన్ కన్జ్యూమ్ ఇట్, మీ ఇంటికి ఎంత కావాలో అంత కూడా యూ క్యాన్ కీప్ సమ్ క్వాంటిటీ అట్ యువర్ హోమ్ అండ్ ద రెస్ట్ యూ క్యాన్ సెల్. సో ఇక్కడ మీకు ఫుడ్ అన్నది అవైలబుల్గా ఉంటుంది, బికాస్ మీరు ఏదైతే పండించారో అందులో నుంచి కొంత క్వాంటిటీ యూ కీపింగ్ అట్ యువర్ హోమ్. ఓకే, సో హియర్ ఏంటి ప్రొడ్యూస్ చేయడం వల్ల, పల్సెస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫార్మర్స్ తాలూకా ఫుడ్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది, బికాస్ దే కెన్ సెల్ అండ్ దే కెన్ ఈవెన్ కన్జ్యూమ్. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. మన ఎన్విరాన్మెంట్కి చేసే బెనిఫిట్స్ ఏంటి అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ ప్రాపర్టీస్. ఓకే, సాయిల్ తాలూకా ఫర్టిలిటీని పెంచుతుంది. మీరు కంటిన్యూస్గా ఒకే కైండ్ ఆఫ్ క్రాప్ ఏదైనా వేస్తూ ఉన్నారంటే ఏమవుతుందంటే సాయిల్ తాలూకా ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. సో క్రాప్కి మధ్యన మనం ఈ పల్సెస్ అన్న వేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ తాలూకా ఫర్టిలిటీ అన్నది పెరుగుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే ఫర్టిలిటీ పెరుగుతుందో మనకి ప్రొడక్టివిటీ అన్నది బాగుంటుంది. అంటే ఏంటి, ఎన్ని టన్స్ ఆఫ్ మనం క్రాప్ పండిస్తామో అది మనకి పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా క్రాప్కి మధ్యన ఏం వేస్తారు, ఇలాగా పల్సెస్ అన్నవి వేసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల అంటే ఇట్ విల్ బి కీపింగ్ హార్మ్ఫుల్ పెస్ట్స్ అండ్ డిసీజెస్ ఎట్ బే. అంటే ఏంటి, ఈ పల్సెస్ని ఇంటర్ క్రాప్గా యూజ్ చేయడం వల్ల మనకి పెస్ట్ కంట్రోల్ అవుతుంది, డిసీజెస్ అవి కూడా
రాక మధ్యలో ఈ పల్సెస్ అవి కూడా వేస్తూ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, పెస్ట్స్ అన్నవి తగ్గుతుంది అండ్ డిసీజెస్ అన్నవి కూడా ఉంటుంది. అండ్ పల్సెస్ కెన్ కంట్రిబ్యూట్ టు క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఎందుకని చెప్పి క్లైమేట్ చేంజ్ అవుతుంది, నేనేం చెప్పాను ఆల్రెడీ, మనకి సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. మీకు సాయిల్ ఫర్టిలిటీ పెరిగినప్పుడు హార్మ్ఫుల్ డిసీజెస్ ఏమి రావు, పెస్ట్స్ ఏవి రావు, అలా ఏమీ రాదు అన్నప్పుడు వాట్ యూ విల్ డూ, యూ విల్ నాట్ యూస్ మచ్ ఫర్టిలైజర్స్. బట్ వెన్ ద సాయిల్ ఫర్టిలిటీ ఈజ్ నాట్ గుడ్, యూ విల్ స్టార్ట్ యూజింగ్ ఫర్టిలైజర్స్. వెన్ దర్ ఆర్ పెస్ట్స్, ఇన్సెక్ట్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నాయంటే యూ విల్ స్టార్ట్ యూజింగ్ పెస్టిసైడ్స్. సో ఇలా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాటిలో ఏవైతే యూస్ చేస్తున్నామో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ద క్లైమేట్. సో మన క్లైమేట్ ఎఫెక్ట్ అవ్వకూడదు, మన అట్మాస్ఫియర్ కానీ మన ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇఫ్ వీ గ్రో దీస్ పల్సెస్ ఏమవుతుంది, మనకి వాటి తాలూకా ఫర్టిలిటీ పెరుగుతుంది, డిసీజెస్ రావు. సో దీనివల్ల మనకి క్లైమేట్ చేంజ్ని కూడా వీఆర్ ఏబుల్ టు మిటిగేట్. ఓకే, నెక్స్ట్ జనరల్గా ఫర్టిలైజర్స్ దేనికి యూస్ చేస్తాం, మనం ఆర్టిఫిషియల్గా నైట్రోజన్ని ఇన్సర్ట్ చేయడానికి. సాయిల్లోని నైట్రోజన్ కంటెంట్ తగ్గితే మనం దానికోసం అని చెప్పి లైక్ యూ ఆల్ నో లైక్ ఎన్పీకే మనం యాడ్ చేస్తూ ఉంటాం కదా. ఆ ఎన్పీకేలోని ఎన్ ఇస్ ఫర్ నైట్రోజన్. అయితే అలా ఆర్టిఫిషియల్గా యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇలాంటివి వేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇలాంటి లెగ్యూమ్స్ ఏమైనా పండిస్తే జనరల్గా మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనే సాయిల్లో జరుగుతుంది. నెక్స్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ రిలీజ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఫర్టిలైజర్స్. ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో లేదా అవి స్ప్రే చేస్తున్నారో అవి అప్లై చేస్తున్నారో ఏమవుతుంది, మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది పెరుగుతుంది. హియర్ యు ఆర్ యూజింగ్ పల్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. పల్సెస్ పండించడం వల్ల మీకు ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ మీన్ దట్ యూఆర్ కటింగ్ డౌన్ ద ఎమిషన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఇస్ Biden orders sanctions against Myanmar after military coup. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం కదా ఏమైంది, మనకి మయన్మార్లోని అక్కడ ఉన్న లీడర్స్ని వాళ్ళు అరెస్ట్ చేశారు, డిటైన్ చేశారు అండ్ మిలిటరీ తీసుకుంది, ఛార్జ్ మళ్ళీ తీసుకుంది ఫర్ 1 year అలా ఉంటుంది. బికాస్ ఎలక్షన్లో వాళ్ళు ఫ్రాడ్ మెజర్స్ యూజ్ చేసి విన్ చేశారు కాబట్టి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, అయితే నెక్స్ట్ ఇప్పుడు యు నో హూ ఇస్ బీడెన్ రైట్, యుఎస్ తాలూకా ప్రెసిడెంట్, న్యూలీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్. ఆయన ఏం చెప్పారు, he was issuing an executive order. ఏమని చెప్పి శాంక్షన్స్ చేశారు వాళ్ళు, ఇట్ విల్ ప్రివెంట్ మయన్మార్ జనరల్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ $1 billion ఇన్ అసెట్స్. ఏదైతే ఫండింగ్ మనకు అక్కడ మయన్మార్కి ఏదైతే ఫండింగ్ వస్తుందో యుఎస్ నుంచి, ఆ ఫండింగ్ అన్న దాన్ని వాళ్ళు ప్రివెంట్ చేశారనమాట. దే ఆర్ నాట్ అలౌయింగ్ ద మిలిటరీ టు యూజ్ ఇట్. నెక్స్ట్, మెనీ ఆఫ్ ద మిలిటరీ లీడర్స్ ఆర్ ఆల్రెడీ అండర్ శాంక్షన్స్. ఆల్రెడీ మనకి అక్కడ రోహింగ్యా మైనారిటీ ఏదైతే అక్కడ ముస్లిమ్స్ కమ్యూనిటీ ఉందో వాటి మీద అటాక్ చేయడం వాటి వల్ల ఆల్రెడీ వాళ్ళకి కొన్ని శాంక్షన్స్ ఉన్నాయి అక్కడ మయన్మార్లో ఉన్న వాళ్ళకి. దానికి అడిషనల్గా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న యాక్ట్స్ వల్ల ఏమవుతుంది, ఇంకా శాంక్షన్స్ అనే వాళ్ళకి పెరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్, ద యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాజ్ సెట్ టు హోల్డ్ స్పెషల్ సెషన్ ఆన్ మయన్మార్. ఓకే, వెన్స్డే ఏం జరిగింది, మనకి ఒక స్పెషల్ సెషన్ కూడా పెట్టారు ఎక్కడ, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ టు డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. ఓకే, యుఎస్ కాకుండా ఇంకా ఎవరెవరు అంటే యూరోపియన్ యూనియన్ ఫారెన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోరెల్ అతని పేరు. ఓకే, అతను కూడా ఏం వార్నింగ్ ఇచ్చారు, బ్లాక్ ఏదైతే బ్లాక్ ఉందో యూరోపియన్ యూనియన్ది, ఈవెన్ దే విల్ బి ఇంపోజింగ్ శాంక్షన్స్ ఆన్ మయన్మార్స్ మిలిటరీ. ఓకే, మనకి యుఎస్ఏ కాకుండా ఇంకా యూరోపియన్ యూనియన్ బ్లాక్ వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పారు దట్ వీ ఆల్సో విల్ బి గివింగ్ శాంక్షన్స్. ఇంకా ఏంటి, ఆల్ దిస్ ఈజ్ టు దే హ్యావ్ ఆస్క్ ద మయన్మార్ గవర్నమెంట్ టు రిలీజ్ ద ఎవరైతే లీడర్స్ని వాళ్ళు అరెస్ట్ చేశారో డిటైన్ చేశారో వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పారు. ఓకే, అయితే అక్కడ పబ్లిక్ ఏదైతే ఉందో అక్కడ ఎలా ఉన్నాయి ప్రొటెస్ట్ అన్నది చూద్దాం మనం ఆ కంట్రీలో. ఓకే, ప్రొటెస్టర్స్ ఏం చేశారు, వాళ్ళు యాన్గాన్ అండ్ మండ్లే ఇవి అక్కడ ఉన్న కంట్రీలోని పెద్ద సిటీస్ అనమాట. అక్కడ వాళ్ళు ఇంకా అక్కడ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ కంట్రీ క్యాపిటల్లోని అక్కడ కూడా చాలాగా ప్రొటెస్ట్స్ అనేవి చాలా ఎక్కువగా చేశారనమాట. అయితే దాని టర్న్ మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి కంట్రోల్ చేయడం కోసం టియర్ గ్యాస్ వేయడం లేకపోతే ఈ రబ్బర్ బుల్లెట్స్ పేల్చడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. బట్ స్టిల్ వాట్ దే వాంట్ ఈస్ దే వాంట్ ద లీడర్స్ టు బి ఫ్రీడ్. వాళ్ళకి ఏదైతే డెమోక్రసీ ఇప్పుడు అక్కడ ఉందో వాళ్ళకి అదే కావాలి, మళ్ళీ మిలిటరీ రూల్ వద్దు. ద పీపుల్ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అగైన్, దే వాంట్ ద ఫ్రీడమ్ అనమాట. సో ఫర్ దాట్ రీజన్ దే వాంట్ దేర్ లీడర్స్ టు బి రిలీజ్డ్. దానికోసం ఈ ప్రొటెస్ట్ అన్నవి ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్, మిలిటరీ వాళ్ళు చెప్పుకున్న రీజన్స్ ఏంటి, వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ద మిలిటరీ సీటెడ్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు యాక్ట్ ఆన్ అండ్ అబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ ఆఫ్ వాళ్ళ మీద ఏమైనా అలిగేషన్స్ వచ్చాయి గవర్నమెంట్ మీద, దే హ్యావ్ యూజ్ ద ఫ్రాడ్ మెజర్స్, ఓటర్ ఫ్రాడ్ ఏదైతే వాళ్ళు ఎలక్షన్ గెలిచారో అది ఫ్రాడ్ మెజర్స్లో గెలిచారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు రీజన్స్ ఇవ్వలేకపోయారు అని చెప్పి వీళ్ళే చెప్పేసి గవర్నమెంట్ని కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఓకే,
సో దే హ్యావ్ టేకెన్ ఓవర్ అండ్ డిక్లేర్ ఆఫ్ ఏ 1 year స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇది యాక్చువల్లీ వాట్ దే హ్యావ్ డన్ అది డిటైన్ చేసినప్పుడు. ఓకే, అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఏదైతే చేసామో అది లీగల్లీ జస్టిఫైడ్ బికాజ్ మా కాన్స్టిట్యూషన్లో అది ఉంది, వీఆర్ హ్యావింగ్ దట్ రైట్ టు డూ దాట్. ఓకే, అండ్ ఏం చెప్పారు వాళ్ళు, యాజ్ పర్ దేర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఇట్ అలౌస్ ద మిలిటరీ టు టేక్ ఓవర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు దే క్యాన్ టేక్ ఓవర్ ద గవర్నమెంట్ అని చెప్పేసి మిలిటరీ వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే అక్కడ ఎలక్షన్స్ జరిగి ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ ఉందో అక్కడ ఏవైనా సరే బాగాలేదు పరిస్థితి అన్నప్పుడు ఇఫ్ దే ఆర్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ వీ క్యాన్ టేక్ ఓవర్ ద రూలింగ్ అని చెప్పేసి ఆల్రెడీ మా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంది. సో వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ వాట్స్ ది నా కాన్స్టిట్యూషన్ అన్నట్లుగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే వి విల్ బీ హెల్డింగ్ లైక్ మళ్ళీ ఎలక్షన్స్ అన్నవి కండక్ట్ చేస్తాం మేము, సో ఎవరైతే విన్ అవుతారో మళ్ళీ వాళ్ళకే మేము ఇచ్చేస్తాము అన్న టైప్లో చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ వాట్ దే హ్యావ్ టోల్డ్ లైక్ 1 year వరకు కూడా మిలిటరీ రూలే ఉంటుంది అని చెప్పారు కదా. నౌ దే హ్యావ్ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం ఆ విధంగా మళ్ళీ మాట్లాడుతున్నారు. సో లెట్స్ సీ వేర్ మయన్మార్ ఇస్. ఇది మన ఇండియా. ఓకే, మన ఇండియాకి నార్త్ ఈస్టర్న్ కంట్రీస్కి అడ్జాయినింగ్గానే మనకి ఇక్కడ మయన్మార్ అనేది ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు సౌత్ ఏషియా ఇవంతా ఉంది కదా, ఈ సౌత్ ఏషియాలో తీసుకుంటే మీరు సౌత్ ఏషియన్ నేషన్స్ అన్నింటిలోని కొంచెం పెద్దది ఇది. మయన్మార్ అన్నది లార్జ్ అనమాట వాటి అన్నింటిలోని. సరేనా, నెక్స్ట్ కొన్ని డేటా మయన్మార్కి సంబంధించి కూడా చూద్దాం. మయన్మార్కి ఇంకొక పేరు ఏంటి మనకి, బర్మా. ఓకే, దీన్ని ఏమంటారు, రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ మయన్మార్ అని చెప్పి అఫీషియల్గా పిలుస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. అయితే దీని బార్డర్స్ ఏంటి, దీనికి బార్డరింగ్గా ఉన్న కంట్రీస్ ఏంటి అంటే బంగ్లాదేశ్ అండ్ ఇండియా టు ద నార్త్ వెస్ట్, చైనా టు ద నార్త్ ఈస్ట్. ఓకే, యూ కెన్ సీ హియర్ మనం ఇక్కడ ఉన్నాం అండ్ బంగ్లాదేశ్ ఇక్కడ ఉంది. వీఆర్ ఆన్ ద వెస్ట్ సైడ్, చైనా పైన ఉంది. ఓకే, ఇంకా ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ సైడ్లో లావోస్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి మనకి. సో లావోస్ అండ్ థాయిలాండ్ టు ద ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ద అండమాన్ సీ అండ్ ద బే ఆఫ్ బెంగాల్ టు ఇట్ సౌత్ అండ్ సౌత్ వెస్ట్. దీస్ ఆర్ ద జియోగ్రఫికల్ లొకేషన్. మీరు ఒకసారి కంట్రీ చూస్తున్నప్పుడు దానికి ఈస్ట్లో ఏమున్నాయి, ఓకే ఈస్ట్లో ఏమున్నాయి, వెస్ట్లో ఏమున్నాయి, నార్త్లో ఏమున్నాయి, సౌత్లో ఏమున్నాయి, ఏమైనా సీ ఉందా, ఓషన్ ఉందా, ఓకే, లేకపోతే వాటికి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక కంట్రీ తీసుకుంటే దాని లొకేషన్ అంతా కూడా మీరు చూడాలి. అన్ని కంట్రీస్ కంటే మెయిన్గా ఏవైతే మనకి న్యూస్లో ఉన్నాయో వాటి తల లొకేషన్ మొత్తం డెఫినెట్గా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ 2011 ద మిలిటరీ జంటా వాజ్ అఫీషియల్లీ డిజాల్వ్డ్. అప్పటితో మిలిటరీ రూల్ అనేది ఎండ్ అయింది. ఎప్పుడు మనకి 2011తో ఎండ్ అయ్యి 2010 నుంచి జనరల్ ఎలక్షన్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి అక్కడ మయన్మార్లో అండ్ ద సివిలియన్ గవర్నమెంట్ వాజ్ ఇన్స్టాల్డ్. ఇన్ 2015 ఎలక్షన్ ఆంగ్ సాన్ స్యూకీ, ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆవిడ పార్టీ మెజార్టీతో విన్ అయ్యారు ఇన్ బోత్ ద హౌసెస్. ఓకే, కానీ అంటే లైక్ ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా, డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చినా కూడా ద బర్మీస్ మిలిటరీ రిమైన్డ్ ఏ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ పాలిటిక్స్. స్టిల్ దే హ్యాడ్ ఏ స్ట్రాంగ్ రోల్ ఇన్ ద పాలిటిక్స్. ఓకే, మళ్ళీ ఏం చేశారు 2021 February 1st యాజ్ వి ఆల్ నో దే హ్యావ్ సీజ్డ్ ద పవర్ అండ్ దే డిటైన్ ద లీడర్స్. నెక్స్ట్ ఏ ఆర్గనైజేషన్స్లో దిస్ ఈజ్ అ మెంబర్ అని చూస్తే మయన్మార్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఈస్ట్ ఏషియా సమ్మిట్, నాన్ అలైన్ మూవ్మెంట్, ఆసియాన్ అండ్ బిమ్స్టెక్. ఓకే, దే ఆర్ ఛాన్సెస్ లైక్ ఏదైనా ఒక కంట్రీ ఇందులో మయన్మార్ మెంబర్ కాదా అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ వై ఐ హ్యావ్ మెన్షన్ దిస్ ఆల్సో. నెక్స్ట్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ న్యూజిలాండ్ సస్పెండ్స్ టైస్ విత్ మయన్మార్ ఓవర్ coup, places travel బ్యాన్ ఆన్ మిలిటరీ లీడర్స్. ఓకే, ఇదేంటంటే ఇప్పుడు న్యూజిలాండ్కి సంబంధించి న్యూజిలాండ్ ఏం చేసిందంటే మయన్మార్ ఏదైతే యాక్టివిటీ చేసిందో యాజ్ ఇట్ హ్యాస్ డిటైన్ ద లీడర్స్ ఆఫ్ ద కంట్రీ, వాళ్ళతోని టైస్ అన్ని కూడా సస్పెండ్ చేసింది అనమాట ఎవరు, న్యూజిలాండ్. అండ్ అక్కడ మిలిటరీ లీడర్స్ ట్రావెల్ చేయకుండా వాళ్ళ మీద బ్యాన్ కూడా వేసింది, వాళ్ళ కంట్రీకి వాళ్ళు రావడానికి వీలు లేదు అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మనం న్యూజిలాండ్ తాలూకా ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా చూద్దాం, జసిండా ఆర్డర్న్. ఓకే, జసిండా ఆర్డర్న్ ఈవిడెవరు, న్యూజిలాండ్ తాలూకా ప్రైమ్ మినిస్టర్. అండ్ షీ సస్పెండింగ్ ఆల్ హై లెవెల్ కాంటాక్ట్ విత్ మయన్మార్. ఇంకేం ఇంపోజ్ చేశారు, ట్రావెల్ బ్యాన్ అనేది ఇంపోజ్ చేశారు. సో శాంక్షన్స్ ఎవరు పెట్టారు, యుఎస్ వాళ్ళు పెట్టారు. ట్రావెల్ బ్యాన్ అనేది ఎవరు చేశారు, మనకి న్యూజిలాండ్ వాళ్ళు చేశారు. ఓకే, నెక్స్ట్ న్యూజిలాండ్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ ఇట్స్ ఎయిడ్ ప్రోగ్రామ్ విల్ నాట్ ఇంక్లూడ్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ డెలివర్డ్ విత్ బెనిఫిట్ ద
అంటే ఏంటి, వాళ్ళు కంప్లీట్గా కంట్రీతోని ఎటువంటి రిలేషన్స్ లేదు అని చెప్పట్లేదు. ఆ మిలిటరీకి ఎటువంటి బెనిఫిట్ లేకుండా చూడడానికి చూస్తున్నారు. అంటే వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నా ఏమైనా సరే వాటిలోంచి ఏ బెనిఫిట్ కూడా మిలిటరీ వైపు వెళ్ళకూడదు. ఇట్ షుడ్ బి సపోర్టింగ్ ద మిలిటరీ వాళ్ళకి ఫండింగ్ కానీ ఏది వెళ్ళకూడదు అన్న టైప్లోని వాళ్ళన్నీ కూడా ఎన్ష్యూర్ చేసుకుంటున్నారు. ఓకే, హై లెవెల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సస్పెండ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ డైలాగ్ విత్ ద మిలిటరీ ఆఫ్ మయన్మార్ అండ్ make sure any funding we put into Myanmar does not anyway support the military regime. As I have told you, military వాళ్ళకి ఎటువంటి విధంగా సపోర్ట్ అవ్వకూడదు అనే టైప్లో చూస్తున్నారు. నెక్స్ట్, ఎంతవరకు ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఎయిడ్ ఎంతంట కంట్రీకి? న్యూజిలాండ్స్ ఎయిడ్ ప్రోగ్రామ్ వాజ్ వర్త్ $42 million. ఓకే, ఎప్పుడు 2018 నుంచి 2021 వరకు ఇప్పటి వరకు వాళ్ళు $42 million ఎయిడ్ అన్నది వాళ్ళు మయన్మార్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఉత్తరాఖండ్. ఇది ఆల్రెడీ కంప్లీట్గా అందరికీ తెలిసిందే. లాస్ట్ సండే జరిగిన దగ్గర నుంచి మనకి ఇదే న్యూస్లో ఉంది. బికాస్ అక్కడ ఏదైతే గ్లేషియల్ బ్రేక్ జరిగిందో దానివల్ల చాలా హ్యూమన్ లాస్ అనేది జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా బాడీస్ని రికవర్ చేస్తూనే ఉన్నారు. మెనీ పీపుల్ ఆర్ స్టిల్ మిస్సింగ్. ఓకే, ఆ టన్నల్ అంతా కూడా ఏమైంది, మనకి మడ్తో కవర్ అయిపోవడం వల్ల అక్కడి నుంచి మెల్లమెల్లగా అంతా రిమూవ్ చేస్తూ అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా టన్నల్ ఉంది అంటే ఇక్కడి వరకు కూడా మొత్తం అంతా వాళ్ళకి మడ్తో కవర్ అయిపోయి ఉంది. వాళ్ళు మెల్లమెల్లగా రిమూవ్ చేస్తున్నారు. దే ఆర్ సమ్ సర్వైవర్స్ అండ్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మిస్సింగ్. ఓకే, అయితే ఇప్పుడు నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్ నాట్ అబౌట్ ద ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఆన్ సండే. ఇట్స్ అబౌట్ ద లఖ్వార్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. ఓకే, యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అప్రూవ్స్ లఖ్వార్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. ఇది ఇన్సిడెంట్ జరగక ముందు అప్రూవ్ చేసింది, జరిగిన తర్వాత చేసింది కాదు. ఓకే, ఐ థింక్ February 4th or 5th ఆ టైంలో. ఓకే, ఏంటిది, యూనియన్ మినిస్టర్ అప్రూవ్స్ లఖ్వార్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. అయితే వీటి వల్ల లాస్ ఏంటి, అసలు చేయడం కరెక్టా కదా, అవన్నీ కూడా చూద్దాం మనం. ఇది ఏమని చెప్పాను నేను, ఇట్ ఇస్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ బట్ నాట్ జస్ట్ ఫర్ ఎలక్ట్రిసిటీ పర్పస్. ఇంకా ఏమేం పర్పస్ సర్వ్ చేస్తుందంటే ప్రాజెక్ట్ 6 states విల్ ఆల్సో గెట్ ఇరిగేషన్ అంటే వాటర్ ఫెసిలిటీ అండ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళకి కల్టివేషన్కి, అగ్రికల్చర్కి కావాల్సిన వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా 6 statesకి ప్రొవైడ్ చేయగలుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, its construction will provide 330 metric cubic meters of additional water. Okay, this is the amount which it is going to provide. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇంకేం బెనిఫిట్స్ అంటే ఉత్తరాఖండ్ విల్ గెట్ 572.54 million units of electricity every day. With this, the availability of water in the Yamuna will also increase. Yamuna riverలోని వాటర్ అవైలబిలిటీ కూడా పెరుగుతుంది అండ్ ఇంత యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని వాళ్ళు జనరేట్ చేయగలుగుతున్నారు అని చెప్పారు. అంటే హియర్ దే ఆర్ షోయింగ్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద బెనిఫిట్స్ విచ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. ఓకే, ఇది కూడా ఉత్తరాఖండ్, నాట్ జస్ట్ ఉత్తరాఖండ్లో చాలా డ్యామ్స్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ అన్నవి పెడుతున్నారు. వెదర్ దే ఆర్ సేఫ్ ఆర్ నాట్ అన్నది yet we have to discuss. So the thing which you have to remember is this Lakhwar electricity project is on the Yamuna river. So here one thing is clear that Yamuna river passes through Uttarakhand. Okay, next, కాస్ట్ ఎంత, ఈ ప్రాజెక్ట్ తాల కాస్ట్ ఎంత అంటే లఖ్వార్ పవర్ ప్రాజెక్ట్ ఈస్ 5747.17 crore. అయితే మొత్తం ఎవరు పెడుతున్నారు, స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ బేర్ ఏ టోటల్ ఆఫ్ 90% ఆన్ ద ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏవైతే ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ చేయాలో దాంట్లో 90% ఆఫ్ ద కాస్ట్ విల్ బి బార్న్ బై సెంట్రల్ గవర్నమెంట్. రిమైనింగ్ 10% విల్ బి షేర్డ్ ఈక్వల్లీ అమాంగ్ ద 6 states. ఎవరైతే 6 states బెనిఫిట్ అవుతున్నారో ఆ 6 states వాళ్ళు కూడా దీంట్లోని షేర్ అన్నది ఇవ్వాలి. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది అండ్ హియర్ ద యమునా రివర్ ఈస్ పాసింగ్ త్రూ. యమునా రివర్ అన్నది ఏంటి మనకి, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ట్రిబ్యూటరీ అంటే ఏంటి, ద రివర్ విచ్ కమ్స్ అండ్ మీట్స్ అనదర్ మెయిన్ రివర్. ఇక్కడ గంగా అన్నది మెయిన్ రివర్ మనకి, ఇందులోని యమునా రివర్ అన్నది ట్రిబ్యూటరీ వచ్చి మనకి గంగాలో కలుస్తుంది. ఓకే, అండ్ అగైన్ యమునాకు కూడా చాలా ట్రిబ్యూటరీస్ అన్న ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద ట్రిబ్యూటరీ అనమాట. మనకి గంగా రివర్కు ఉన్న పెద్ద ట్రిబ్యూటరీ ఏంటి అంటే యమునా. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఉత్తరాఖండ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్న గ్లేషియర్ నుంచి స్టార్ట్ అవుతూ ఇలా వచ్చి మళ్ళీ మనకి గంగా రివర్లోని కలుస్తుంది. అయితే ఈ యమునా రివర్ మీద మనకి ఇప్పుడు లఖ్వార్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ద అదర్ స్టేట్స్ విచ్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్. హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీ అండ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ హియర్ దేర్ షేర్స్ ఆర్ గివెన్. మనకి ఎక్కడ ఉంటుంది తెలుసు కదా మీకు, ఈ రీజియన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. ఓకే, సి
ఇక్కడ ఉన్న రాజస్థాన్ కానివ్వండి, యూపీ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఢిల్లీ కానివ్వండి, మనకి హర్యానా కానివ్వండి, ఆల్ దీస్ స్టేట్స్ ఆల్ ద 6 స్టేట్స్, ఇక్కడ పైన హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఆల్ దీస్ 6 స్టేట్స్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ అండ్ సో దే విల్ బీ షేరింగ్ ద బర్డెన్ ఈక్వల్లీ. నాట్ ఈక్వల్లీ అంటే అందరూ ఒకటే అమౌంట్లో ఈక్వల్లీ అని కాదు, ఆల్ దే విల్ బీ పేయింగ్ ఎంత వాళ్ళ డిజిగ్నేటెడ్ ఎంతైతే కాంట్రిబ్యూషన్ ఉంటుందో అంతా దే విల్ బీ గివింగ్. నెక్స్ట్ అయితే దిస్ ఇస్ వన్ ప్రాజెక్ట్. లెట్స్ సీ ఆల్రెడీ ఇప్పుడు వరకు ఏమైనా కన్స్ట్రక్ట్ అయిన ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అవి కూడా చూద్దాం ఉత్తరాఖండ్లో. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ తెహ్రీ డ్యామ్. డ్యామ్ కోసం చూస్తున్నప్పుడు అందులో పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. తెహ్రీ డ్యామ్ని తర్వాత ఏమైనా ఎక్స్పాండ్ చేశారు, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద తెహ్రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఓకే, ఇది ఉత్తరాఖండ్ స్టేట్ తాలూకా చీఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఎక్కడుంది ఇది మనకి? తెహ్రీ టౌన్. మళ్ళీ తెహ్రీలో మనకి తెహ్రీ టౌన్, న్యూ తెహ్రీ అలా ప్లేసెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఇన్ తెహ్రీ టౌన్. ఓకే, అయితే ఇది ఎలాంటి రీజియన్లో ఉందంట? ఇట్ ఈస్ ఇన్ ద సిస్మిక్ గ్యాప్ ఆఫ్ ద సెంట్రల్ హిమాలయాస్లో ఉన్న సిస్మిక్ గ్యాప్లోని లొకేట్ చేయబడి ఉంది దిస్ డ్యామ్. ఓకే, ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ద ఇయర్ 2005 అండ్ దిస్ రీజియన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎర్త్క్వేక్ ప్రోన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, దిస్ డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద రీజియన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎర్త్క్వేక్ ప్రోన్. బట్ ఏం చెప్తారు, డ్యామ్ ఏదైతే మేము కన్స్ట్రక్ట్ చేసామో ఇట్ క్యాన్ విత్స్టాండ్ ద ఎర్త్క్వేక్. అది ఎర్త్క్వేక్ని విత్స్టాండ్ అయ్యేలాగా స్ట్రాంగ్గా మేము అన్ని మెజర్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసాము అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇవన్నీ ఎర్త్క్వేక్ వచ్చినా కూడా అది బర్స్ట్ అవ్వకుండా పడిపోకుండా ఉండేలాగా మేము చేసాము. ఎంత మ్యాగ్నిట్యూడ్ వరకు ఎర్త్క్వేక్ నది కంట్రోల్ ఎంతవరకు అది బేర్ చేయగలుగుతుందంట? అప్ టు ఎ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 7.2 ఆన్ ద రిచెస్ స్కేల్ మీద విల్ బి సీయింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైక్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, ఎంత మ్యాగ్నిట్యూడ్ వరకు ఉంది అన్నది వీ విల్ బి రీడింగ్ ఆన్ దట్ స్కేల్, ఏదైతే ఎర్త్ క్వేక్స్ ఉంటాయో వాటివి. ఓకే, హియర్ 7.2 ఈజ్ ఆల్సో ఏ బిగ్ నెంబర్, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఇన్ కేస్ దానికంటే ఎక్కువ వస్తే వీ కెనాట్ సే వాట్ హ్యాపెన్స్ టు దిస్ డ్యామ్ బికాస్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇట్ క్యాన్ విత్స్టాండ్ టిల్ 7.2 అని చెప్తున్నారు. బట్ ఈవెన్ దర్ ఆర్ కేసెస్ లైక్ 8.5 అలా కూడా ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ డోంట్ నో హౌ capable it is to withstand that or not. నెక్స్ట్ అయితే దీని పవర్ జనరేషన్ కెపాసిటీ ఎంత అంటే 2400 megawatts. The Tehri Dam has a capacity to generate 2400 megawatts of power. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, జనరేట్ అయిన పవర్ వల్ల they will be able to meet the irrigation needs of an area of around 2,70,000 hectares. 2,70,000 hectares కావాల్సిన పవర్ని ఇది జనరేట్ చేస్తుంది. అంటే అంత నీడ్ని ఫుల్ఫిల్ చేయగలిగే అంత. ఓకే, it will be supplying around 270 million gallons of the drinking water per day to the industrial areas of the Delhi, Uttar Pradesh. Okay, apart from Uttarakhand. అంటే ఏంటి, ఉత్తరాఖండ్ కాకుండా ఇంకా ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్ కూడా పర్ డే డ్రింకింగ్ వాటర్ ఎంత సప్లై చేయగలుగుతుందంట? 270 million gallons. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద డ్యామ్, 575 meters in the length and 260.5 meters in the height. The full reservoir of the Tehri Dam is around 830 meters. దాని కెపాసిటీ ఎంత మనకి, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎంత? 830 meters. ఇట్స్ నాట్ లైక్ ఉత్తరాఖండ్లో ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి we are studying about Tehri Dam. Tehri Dam is important for us as per the syllabus also. Okay? నెక్స్ట్ ధౌలి గంగా డ్యామ్. ఇది ఎక్కడుంది? ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో డ్యామ్స్ అవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్లో ఉన్నవే. ఉత్తరాఖండ్లో ఏదో ఒక డిస్ట్రిక్ట్లోని ఏదో ఒక లోపల రిమోట్ ఏరియాలో ఉన్నవే. ఓకే, it is located in the triangle between the India and its neighboring states. Okay, the construction of the dam and its functioning is jointly supervised by the Kazima Corporation of the Japan and Daewoo Corporation of the Republic of the Korea. ఎవరెవరు సూపర్విజన్ లో ఉంటుంది ఈ డ్యామ్ మనకి? కజీమా కార్పొరేషన్ ఆఫ్ ద జపాన్ అండ్ డావు కార్పొరేషన్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ద కొరియా. ఓకే, the work on the dam commenced in the year 2000 and it was completed in 2005. అంటే within span of 5 years the dam got completed. ఇది దేనికోసం, ఇదే పర్పస్ కోసం కన్స్ట్రక్ట్ చేశారు అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అండ్ వాటర్ స్టోరేజ్ పర్పసెస్. మోస్ట్లీ ఆఫ్ ఆల్ ద డ్యామ్స్ ఆర్ బిల్ట్ ఫర్ ద సేమ్ పర్పస్. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ కోసం వాటర్ సప్లై చేయడానికి అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం. ఓకే, అయితే దీని స్పెసిఫికేషన్స్ చూడండి. దిస్ కాంక్రీట్ ఫేస్ డ్యామ్, దీని తాలూకు లెంత్ ఎంత ఉందంట? 270 meters అండ్ ఈజ్ రేజ్డ్ టు హైట్ ఆఫ్ అబౌట్ 56 meters. దీని రిజర్వాయర్ తాలూకు కెపాసిటీ ఎంత మనకి? 70 meters. ఇంత స్పెసిఫిక్గా మీరు నెంబర్స్ అవి కూడా గుర్తుపెట్టుకోకర్లేదు. బట్ జస్ట్ ఒక డ్యామ్ తాలూకు కెపాసిటీ అంటే అది ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ వన్ ఈజ్ ద రామ్గంగా డ్యామ్. రామ్గంగా డ్యామ్ అనేది కూడా ఉత్తరాఖండ్లోనున్న ఒక మేజర్ డ్యామ్. ఇది దేనికోసం అంటే ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్
టు సర్వ్ ద స్టేట్స్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇరిగేషన్ నీడ్స్. సేమ్ మళ్ళీ దానిలోనే ఏంటి కరెంట్ ఇంకా మనకి అదే పవర్ అండ్ వాటర్ సప్లై కోసం అని చెప్పి ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఎర్త్ అండ్ రాక్ ఫిల్డ్ డ్యామ్. ఓకే, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎర్త్ అంటే తెలుసు కదా, సాయిల్ అది, అండ్ ద రాక్ ఫిల్డ్ డ్యామ్. ఇది ఎక్కడ మనకి ఇది ఎక్కడ ఉంది, మనకి రామ్గంగా రివర్ మీద ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఆన్ ద రివర్ రామ్గంగా. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ డ్యామ్ వాజ్ ఓకే, ఇది 1961లో స్టార్ట్ చేశారు, 1974లో కంప్లీట్ అయింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 13 ఇయర్స్ అయింది. ఓకే, నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నా 178 meters and 718 meters long. This dam is approximately 3 kilometers upstream of the Kalaghar in the Pauri district, and it produces 750 million units of the hydroelectricity annually and contributes around the 6 cubic of the potable water. అంటే ఏంటి, సేమ్ ఇది కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది, ఇరిగేషన్కి హెల్ప్ చేస్తుంది, అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా మనకి సప్లై చేస్తుంది. ఎక్కడికి, యూజీసీ సిస్టమ్ టు ఢిల్లీ. రెగ్యులర్గా మనం యూజ్ చేసే డ్రింకింగ్ వాటర్ అని కాదు, మనం ఏవైతే వాడతాం కదా డైలీ యూస్కి, ఆ వాటర్ని కూడా సప్లై చేస్తుంది ఫర్ ఢిల్లీ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. The dam was the highest rock fill. These may be the types of the dams. ఇందులో రాక్ ఫిల్ వాటిలోని దిస్ ఈస్ ద హైయెస్ట్, మొత్తం ఎర్త్లో ఏషియాలో ఉన్న దాంట్లోని మనకి హైయెస్ట్ రాక్ ఫిల్ ఏంటి, ఎర్త్ ఫిల్ అండ్ రాక్ ఫిల్ డ్యామ్స్లో హైయెస్ట్ వన్ ఏంటి ఏషియాలో అంటే ద రామ్గంగా డ్యామ్. అంటే దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దిస్ ఈస్ ద హైయెస్ట్ రాక్ ఫిల్ డ్యామ్ ఇన్ ఏషియా. ఇది ఎప్పుడు కంప్లీట్ అయింది మనకి 1974లో. దీస్ ఆర్ జస్ట్ ఫ్యాక్చువల్ డేటా, నేను ఓన్లీ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, లైక్ మెన్షన్ చేస్తున్నాను అంతే. వాటిని మీరు ఫ్రీ టైంలో ఒకసారి చూసుకుంటే ఇట్ విల్ బి, అంటే మీకు గుర్తుంటుంది, ఒక్కసారి చదివితే చాలా అవి. నెక్స్ట్, ద కోటేశ్వర్ డ్యామ్ ఈజ్ ఏ గ్రావిటీ డ్యామ్ ఆన్ ద భగీరథి రివర్. ఇట్ ఈస్ లొకేటెడ్ 22 kilometers డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద తెహ్రీ డ్యామ్ ఇన్ ద తెహ్రీ డిస్ట్రిక్ట్. నెక్స్ట్, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, తెహ్రీ డ్యామ్ అని చెప్పి ఒకటి ఉందని చెప్పి. సో దిస్ ఈస్ ద అనదర్ డ్యామ్ ఇన్ ద తెహ్రీ డిస్ట్రిక్ట్. This is a part of the Tehri hydropower complex, and it serves to regulate the Tehri Dam's tail race for the irrigation and create the lower reservoir of the Tehri pumped storage power station. So this is related to the Tehri Dam, which we have already discussed. Next, in addition to this, what it is doing, అంటే స్టోరేజ్ లాగా కాకుండా తెహ్రీ డ్యామ్ స్టోరేజ్ పర్పస్ కోసం మాత్రమే కాకుండా ఇంకా ఇట్ ఈస్ ఈవెన్ యూస్ టు జనరేట్ 400 megawatts ఆఫ్ పవర్. It was approved in 2000. And first generator was commissioned on the 27th March 2011, and second on all this data you don't require, like ఇంత డేట్స్ అవి మీకు అవసరం లేదు. డ్యామ్ పేరేంటి, లొకేషన్ ఏంటి, మెయిన్ పర్పస్ ఏంటి, దేనికోసం చేస్తారు, ఇఫ్ దే సంథింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద టైప్ ఆఫ్ ద డ్యామ్ అది తెలుసుకోండి. లైక్ ఇందాక మనం ఎర్త్ ఫిల్, రాక్ ఫిల్ చెప్పుకున్నాం, అదే కోటేశ్వర్ డ్యామ్ అంటే ఏంటి, దిస్ ఈస్ గ్రావిటీ డ్యామ్. నెక్స్ట్, ద ఇచారి డ్యామ్. ద ఇచారి డ్యామ్ ఈజ్ ఏ కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ ఆన్ ద టోన్స్ రివర్. ఇక్కడ ఈ రివర్ ఏం పేరు, టోన్స్ రివర్. ఆల్రెడీ మిగతావి కూడా చెప్పాను కదా మీకు, ఒకటి యమునా మీద, ఒకటి భగీరథి మీద, ఇలా అక్కడ ఏమేమి ఉన్నాయి రివర్స్ అన్నవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద డ్యామ్? ఇట్ ఈస్ టు ఫుల్ఫిల్ ద హైడ్రోఎలక్ట్రిక్ పవర్ నీడ్స్. ఓకే, నెక్స్ట్, ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ద ఇయర్ 1972. ద డ్యామ్ డైవర్ట్స్ ద వాటర్ టు ద చిబ్రో పవర్ స్టేషన్, which is then returned to the Tons river before it is being fed to the Kodri power station. Okay, these are the power stations. Just మీరు చూడడం వల్ల మీకు ఈ స్టేట్లో ఏమేమి పవర్ స్టేషన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నది కూడా ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకే, అగైన్ దిస్ వాజ్ కమిషన్డ్ ఇన్ 1975, and this is the first power plant built underground in the North India. చూసారా, ఇక్కడ దీని తాలూకా స్పెసిఫికేషన్ ఏంటి మనకి అంటే, what is the point which makes it unique from the other thing? This is the first power plant underground in the North India. నార్త్ ఇండియాలో కట్టిన ఫస్ట్ అండర్గ్రౌండ్ పవర్ ప్లాంట్ ఏంటి అంటే ఇది. నెక్స్ట్, ఇట్ ఈస్ అడ్జసెంట్ టు ద డ్యామ్ అండ్ ఆన్ ఇట్స్ లెఫ్ట్ బ్యాంక్ ద వాటర్ ఇస్ డైవర్టెడ్. దిస్ ఆల్ యూ డోంట్ నీడ్. నెక్స్ట్, ఇఫ్ యూ సీ అబౌట్ ఉత్తరాఖండ్కి ముందు ఉన్న పేరేంటి మనకి, ఉత్తరాంచల్. ఓకే, ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను లొకేషన్. ఇండియాలో మనకి ఎక్కడ ఉంటుంది, ఇది నార్త్ ఇండియాలో ఉంటుంది. ఓకే, సో దిస్ ఫస్ట్ మన ఇండియా ఫస్ట్ ఏదైతే బ్రిటిష్ రూల్ నుంచి వచ్చిందో అప్పుడే ఫామ్ అయిపోయిన స్టేట్ కాదు. దీంట్లో కూడా సెపరేట్ స్టేట్ కోసం యాజిటేషన్స్ అవి జరిగిన తర్వాతే ఇది మనకి సెపరేట్గా ఒక స్టేట్ లాగా ఫామ్ అయింది. ఓకే, సో ఫస్ట్ దీని పేరేంటి, ఉత్తరాంచల్, తర్వాత ఉత్తరాఖండ్గా మార్చారు. ఇప్పుడు 24 September 1998లోని
ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇద్దరు కూడా పాస్ చేశారు బిల్. ఏంటి? ఉత్తరప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్. అంటే ఉత్తరప్రదేశ్లోనే ఫస్ట్ ఇది కలిపి ఉండేది, లాటర్ ఇట్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఫార్మ్డ్ ఇన్ టు ఏ సెపరేట్ స్టేట్. ఓకే, నెక్స్ట్ 2 years తర్వాత ఎప్పుడు ఇది బిల్ పాస్ అయింది మనకి 1998లో పాస్ అయింది. తర్వాత మనకి 2000లోని ఉత్తరప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఇది ఒక సెపరేట్ స్టేట్గా ఫామ్ అయింది. ఎప్పుడు? నవంబర్ 2000లోని. అండ్ దిస్ ఈజ్ ద 27th స్టేట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మీరు అన్ని స్టేట్స్ కూడా నేర్చుకోవాలి. మనకి ఫస్ట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ అప్పుడు, తర్వాత ఏ స్టేట్ సెపరేట్గా ఫామ్ అయ్యాయి, లేకపోతే ఏ స్టేట్స్ కలిసాయి ఒక స్టేట్గా ఫామ్ అయ్యాయి, అలాగా మనకి నెంబర్స్ వస్తాయి. 16th స్టేట్ ఏంటి, 15th స్టేట్ ఏంటి, 17th ఏంటి, 8 అలా అన్ని స్టేట్స్ కూడా మీకు తెలియాలి. ప్రతి స్టేటు అండ్ అది ఎన్నో నెంబర్ అన్నది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఈజ్ ఆల్సో వెల్ నోన్ ఫర్ ద మాస్ ఎజిటేషన్. ఏదైతే మనకి చిప్కో మూవ్మెంట్ ఉంది కదా, అది కూడా మనకి జరిగింది ఎక్కడ? మనకి ఉత్తరాఖండ్లోనే. లైక్ వి ఆల్ నో దట్ అక్కడ చెట్లని నరుకుతున్నప్పుడు చెట్లని గట్టిగా హక్ చేసుకుని నరకొద్దని చెప్పి వాళ్ళు యాజిటేషన్ చేశారు. చిప్కో ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్. ఓకే, ఏంటి అక్కడ వాళ్ళు చెట్లని అందరూ పట్టుకుని ఒక్కొక్కరు ఒక చెట్టు పట్టుకుని నరకనివ్వకుండా చేశారు. వాట్ వీ నో నౌ ఇస్ ఇది ఫారెస్ట్ని వాటిని చెట్లని కన్సర్వ్ చేయడం కోసం చేశారు అని చెప్పి. బట్ యాక్చువల్ మెయిన్ థింగ్ వై ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫస్ట్ వన్ ఏంటంటే అది అక్కడ ఉన్న పీపుల్ తలకు లైవ్లీహుడ్. మీరు అక్కడ ఉన్న చెట్లను కొట్టేస్తే వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళ లైవ్లీహుడ్ కోసం అని చెప్పి ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన మూమెంట్ అది. బట్ లాటర్ ఏమైంది, అది ఇప్పుడు ఒక పెద్ద యాజిటేషన్గా మారి సో ఫారెస్ట్లు చెట్లు కన్సర్వ్ చేయడానికి. అండ్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఎ గుడ్ రెఫరెన్స్ ఫర్ కన్సర్వింగ్ ద ఫారెస్ట్. నెక్స్ట్ లెట్స్ సీ వేర్ ఉత్తరాఖండ్. ఓకే, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఎక్కడ ఉంటుందని చెప్పాను, నార్త్ ఇండియా. ఇది మనకి యూపీ. ఓకేనా, యూపీలో ఉన్న పార్టీ మనకి సెపరేట్ అయ్యి ఉత్తరాఖండ్గా వేరే స్టేట్గా ఫామ్ అయింది. ఓకే, అయితే మనకి ఏవైతే హిమాలయన్ పీక్స్ గ్లేషియర్స్ ఉంటాయి అవన్నీ ఎక్కువ మనకి ఇక్కడే ఉంటాయి. యాజ్ యూ ఆల్ నో, మీకు తెలుసు కదా హిమాలయాస్, మనకి ఇదంతా కూడా హిమాలయాసే. ఓకేనా, సో ఉత్తరాఖండ్లో కూడా మనకి చాలా పెద్ద పెద్ద పీక్స్ అన్నవి ఉన్నాయి. ఏదైతే గంగా రివర్ ఇంకా మనకి యమునా రివర్, ఇందాక నేను ఆల్రెడీ మీకు ఇలా మ్యాప్లో చూపించాను కదా, గంగా రివర్ అండ్ దిస్ యమునా రివర్, ఇవి కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇక్కడ ఉన్న గ్లేషియర్స్ నుంచే. ఓకే, ఇప్పుడు ఇలా మనకి మౌంటైన్స్ ఉంటాయి కదా, గ్లేషియర్స్ ఉంటాయి కదా, అంటే అక్కడ ఐస్ కవర్డ్ అయి ఉంటాయి కదా, అవి కరిగే మనకి దే విల్ బి యాక్టింగ్ యాజ్ అ సోర్స్ ఫర్ దిస్ రివర్స్. అక్కడ నుంచి ఇలా మనకి రివర్స్ అన్న ఫామ్ అవుతాయి. ఓకే, కొండ పైనుంచి కానివ్వండి, కొండ మధ్యలోంచి కానీ, ఆ విధంగా మనకి గంగా అండ్ యమున ఏవైతే రివర్స్ ఉన్నాయో ఆ రెండు కూడా ఉత్తరాఖండ్లో ఉన్న ఏదైతే గ్లేషియర్స్ ఉన్నాయో అక్కడ నుంచే ఒరిజినేట్ అయ్యాయి. అయితే వాటి పేర్లు ఏంటంటే, గాంజెస్ అన్నది వచ్చింది మనకి గంగోత్రి అనే గ్లేషియర్ నుంచి. యమునా రివర్ ఏదైతే వచ్చిందో మనకి ఎక్కడి నుంచి? యమునోత్రి. ఓకే, సో వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ గంగా అండ్ యమున? గాంజెస్కేమో గంగోత్రి, యమునాకేమో యమునోత్రి. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి మనకు ఉత్తరాఖండ్లో అంటే, ద స్ట్రేట్ హోస్ట్ బెంగాల్ టైగర్ ఇన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మనకి ఉత్తరాఖండ్లో ఉంది, అండ్ అక్కడ బెంగాల్ టైగర్ కూడా ఉంది. యు ఆల్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బెంగాల్ టైగర్. ఇంకా దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇండియాలో మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్న ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ ద నందాదేవి, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి మనకి? బ్యుందర్ గంగా నియర్ జోషిమాత్ ఇన్ ఘర్వాల్ రీజియన్. దిస్ ఇస్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ యాజ్ పర్ యునెస్కో. అయితే మనకి ఇప్పుడు న్యూస్లో బాగా వినబడుతున్న పేరేంటి? ఈ జోషిమాత్. ఇక్కడే కదా మనకి అక్కడ గ్లేషియర్ ఏదైతే బ్రేక్ ఆఫ్ జరిగిందో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వాట్ ఎల్స్ వీఆర్ గెటింగ్ దే? వీ విల్ బి గెటింగ్ రేర్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ దేర్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ద ఫైనాన్షియల్ లిటరసీ వీక్. ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అన్నది ఎవరి ఇనిషియేటివ్? మనకి ఆర్బీఐ తాలూకా ఇనిషియేటివ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇయర్ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో అది ఎప్పటి నుంచి మనకి 8th Feb నుంచి 12th Feb వరకు చేశారు. ఓకే, చేస్తున్నారు. అయితే థీమ్ ఏంటి అంటే, క్రెడిట్ డిసిప్లిన్ అండ్ క్రెడిట్ ఫ్రమ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వీక్ ఆఫ్ 2021లో జరుగుతున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్ తాలూకా థీమ్ ఇది. అండ్ ఈ ఇనిషియేషన్ ఎవరిది? మనకి ఆర్బీఐ తాలూకా ఇనిషియేటివ్. ఇంకా ఏమేమి మెసేజెస్ని ఇది ఇస్తుంది అంటే, బారోయింగ్ ఫ్రమ్ ద ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్, రెస్పాన్సిబుల్ బారోయింగ్, టైమ్లీ రీపేమెంట్. అంటే మనకి మనీ అవసరం కదా అని ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచే తీసుకోకుండా ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ టు టేక్, అలాగా ఒక ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే తీసుకోవాలి మోసపోకుండా. లేకపోతే ఎంత ఇదిగా వీఆర్ టేకింగ్, వీ హ్యావ్ టు రీపే ద సేమ్ వే. తీసేసుకుని
మనీ రిటర్న్ చేయకుండా ఉండడం కాదు, హౌ వెల్ వీఆర్ టేకింగ్ వీ హ్యావ్ టు రిటర్న్ ఇట్. తీసుకోపోవడం, ఎలా తిరిగి ఇవ్వడం వల్ల వచ్చే లాసెస్ ఏంటి, దే విల్ బి ప్రొవైడింగ్ దే విల్ ఫోకసింగ్ ఆన్ దీస్ కంటెంట్. ఓకే, అయితే ఏ విధంగా వాళ్ళు వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అంటే పోస్టర్స్ ద్వారా, లీఫ్లెట్ ద్వారా అండ్ వీడియో. వాళ్ళ వెబ్సైట్లో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇఫ్ యూ వాంట్ టు సీ హౌ దే ఆర్ గివింగ్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఇదేంటంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఉమెన్ చదువుకున్నా కూడా వాళ్ళు సైన్స్ ఫీల్డ్లో చాలా తక్కువ మంది ఉండేవారు. యాజ్ వి ఆల్ నో పాస్ట్లో ఎలా ఉండేదంటే మెన్ అంటే సైన్స్ వైపు వెళ్ళడం, ఉమెన్ అంటే ఆర్ట్స్ వైపు వెళ్ళడం, ఆ విధంగానే ఇంట్లో మనకి చదివించడం కానివ్వండి, మనం సెలెక్ట్ చేసుకోవడం కానీ అలానే ఉండేది ఫ్యూ డెకేడ్స్ బ్యాక్. ఇప్పుడు ఏంటి, ఆల్ గర్ల్స్ అంటే ఈక్వల్గా అనమాట. ఎంతమంది బాయ్స్ తీసుకుంటారో అంతే సైన్స్లోని గర్ల్స్ కూడా అలానే ఉంటున్నారు ఆల్మోస్ట్ కాంపిటేటివ్గా. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇన్ కేస్ కొన్ని మెంబర్స్ ఎవరైనా గర్ల్స్ పార్టిసిపేట్ చేసినా లైక్ సైన్స్ వాళ్ళు చేసిన వర్క్ రికగ్నిషన్ అన్నది ఉండేది కాదు. సేమ్ ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు అబ్బాయిలు, లైక్ ఒక లేడీ, ఇద్దరు మెన్ ఉన్నారు, దే విల్ బి వర్కింగ్ ఆన్ ఏ కాన్సెప్ట్ లైక్ ఈక్వల్గా అచీవ్మెంట్, వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ ఒకేలా ఉన్నా కూడా హియర్ ద మెన్ యూస్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ రికగ్నిషన్స్ అన్నీ ఉండేవి. కానీ ఇక్కడ ఉమెన్ చేసిన వర్క్ని కనీసం ఐడెంటిఫై కూడా చేసేవారు కాదనమాట. సో అలా కాకూడదు, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళ వర్క్ని కూడా రికగ్నైజ్ చేయాలి, అలాంటి ఉద్దేశంతో వచ్చిందే మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఓకే, on 22nd December 2015, General Assembly decided to establish an annual international day. యాన్యువల్ ఇంటర్నేషనల్ డే అన్నది పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు ఎప్పుడు 2015లో. ఎందుకోసం అది, టు రికగ్నైజ్ ద క్రిటికల్ రోల్ అండ్ ఉమెన్ ప్లే ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ద రోల్ విచ్ దే ఆర్ ప్లేయింగ్. ఓకే, ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు మనకి 11th February సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై యునెస్కో అండ్ UN Women ఇన్ కొలాబరేషన్ institutions and civil society partners. Okay, వీళ్ళందరూ కలిసి they will be celebrating this day. For what they are celebrating, it is to promote women and science in ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఎందుకు ప్రమోట్ చేయాలంటే వన్ థింగ్, మన వర్క్ ఏదైతే చేస్తున్నామో అది ఎప్పుడైనా సరే ఎవరైనా నోట్ చేసినప్పుడు, ఎవరైనా రికగ్నైజ్ చేస్తున్నప్పుడే వి విల్ బి మోర్ ఎంకరేజ్ టు టేక్ పార్ట్ ఇన్ ద సేమ్ థింగ్. ఓకే, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, వర్క్ మనం చేస్తున్నాం బట్ నో వన్ ఈజ్ రికగ్నైజింగ్ అస్, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వీ విల్ లూజ్ ఆ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ద సేమ్. సో అలా కాకుండా సైన్స్లో వీళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలి, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవి చేశారు. ఓకే, this day is an opportunity to promote full and equal access to and participation in science for women and girls. నెక్స్ట్, ఇది ఎన్నో ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంది, ఎన్నో ఇయర్ అంట. దిస్ విల్ మార్క్ ద 6th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఓకే, దిస్ ఈస్ ద 6th ఇంటర్నేషనల్ డే. నెక్స్ట్, the assembly in 2021 will be organized by the Royal Academy of Science International Trust RACIT. ఇది ఎక్కడుందన్నది మీరు చూడండి. along with the permanent missions of several countries to the United Nations. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులోని పార్టీస్ అంటే ద ఆఫ్రికన్ యూనియన్, ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్. దీస్ ఆర్ ద మెంబర్స్ హూ విల్ బి ఎంకరేజింగ్ దిస్. ఓకే, నెక్స్ట్ థీమ్ ఏంటి, ఇయర్ థీమ్ ఏంటి అంటే ఉమెన్ సైంటిస్ట్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైట్ అగేన్స్ట్ COVID-19. ఇయర్ థీమ్ ఏంటి, హౌ దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్, లైక్ గర్ల్స్ కానివ్వండి ఉమెన్ కానీ వాళ్ళు ప్లే చేసిన రోల్ ఏంటి, వాళ్ళు ఎలాగా వారియర్స్ లాగా ఫైట్ చేశారు ఈ COVID-19ని, దాన్ని లైక్ రికగ్నైజింగ్ దాట్. ఓకే, సమ్ శాంపుల్ క్వశ్చన్స్. వరల్డ్ పల్సెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 10th February. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ సస్పెండ్స్ టైస్ విత్ మయన్మార్? న్యూజిలాండ్. ఇవాళ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ నేనేం పెద్దగా ఇవ్వలేదు బికాస్ ఇందులోంచి ఇలా తీసుకున్న ఫ్యాక్చువల్ డేటా కన్నా కూడా మీరు మెయిన్స్కి సంబంధించిన విధంగా మీరు రాయాలి వీటి మీద క్వశ్చన్స్. సో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆర్ మెయిన్స్ ఓరియంటెడ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు Uttarakhand. Uttarakhand became the 20th state of the Republic of India. Jim Corbett National Park, the oldest national park of the Indian subcontinent, is in Uttarakhand. The second statement is true, but here this is not the 28th state, this is the 27th state. So this statement is not true. So only 2 is the answer. Consider the following statements. The Financial Literacy Week is an initiative by RBI. The theme of this year is credit discipline and credit from formal institutions. Both the statements are true here. జనరల్గా మనకి థీమ్ ఎప్పుడు రాంగ్ అయితే ఇప్పుడు కరెక్ట్ ఇస్తాడు, బట్ మనకి ఎప్పుడైతే తెలియదో వీ కెనాట్ పుట్ దట్, ఎందుకంటే మనకు తెలియకుండా మనం మార్క్ చేయలేం, బికాస్ అది మనకు తెలిస్తే కదా రైట్ ఆర్ రాంగ్ అన్న ఒక ఐడియా వస్తుంది, వీ క్యాన్ గెస్. సో డెఫినెట్గా థీమ్ ఏవైతే ఇస్తున్నారో ప్రతి డేవి అవి నోట్ చేసుకోండి. హార్డ్లీ ఎన్ని వస్తాయి మీకు, ఒక 1 monthకి 4 to 5 days వస్తాయి, అంతకంటే ఎక్కువ డేస్ కూడా ఏం సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండవు. వాటి దానికి
థీమ్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఒకేసారి యాట్ ద ఇయర్ ఆఫ్ ద ఎండ్ ఇఫ్ యూ సీ యూ విల్ బీ హ్యావింగ్ 50 days ఉంటాయి, 50 థీమ్స్ ఉంటాయి. దాని బదులుగా మీరు ఏ మంత్ ఆ మంత్ చూసుకుంటూ నెక్స్ట్ మంత్కి వెళ్ళేటప్పటికి కొత్తవి నేర్చుకోవాలి, పాతవి రివైజ్ చేయాలి, కొత్తవి నేర్చుకుని పాతవి రివైజ్ చేయాలి. దెన్ మీకు అది నోట్ అయిపోతుంది అనమాట. జస్ట్ 2-3 keywords చూడగానే యూ విల్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ ద థీమ్. International Day of Women and Girls in Science is celebrated on 11th February. Okay, thank you.